లో దుష్ట శక్తులు ప్రవేశించాయని సనాతన ధర్మ ప్రచార అధ్యక్షుడు బాబా శివ అఘోరి ఆరోపించారు. బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబం చర్చిలో ప్రార్థనలు చేసిన వ్యవహారంపై మండిపడ్డారాయన. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. వెంటనే టీటీడీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ గా ఒక దళితుడు, ఒక దర్శన్ అనేటువంటి వాడు బోర్డు మెంబర్ గా ఉంటూ రెండవ రూపమేమోన ఆయన కుటుంబం అంతా ఆదివారం నాడు చర్చికి వెళ్లి చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అంటే సనాతన హిందూ మతానికి, హిందూ ధర్మానికి నిలువెత్తైనటువంటి హిందువుల మనోభావాలకి విశిష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీళ్ళు ఉండి ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తారు? వీరు ఉద్యోగమేమో వెంకటేశ్వర స్వామిది చేస్తూ వీళ్ళ యొక్క ఆచరిస్తున్నటువంటి తీరేమో క్రైస్తవ మతాన్ని చేస్తూ ఉన్నారు అంటే మరి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కృష్ణరాజు గారి మీద ఆకువీడిలో జరిగినటువంటి సన్నివేశమే దీనికి ఉదాహరణ. ఒక డిప్యూటీ స్పీకర్నే వాళ్ళు, ఆ పరమతస్తులైనటువంటి వాళ్ళు ఇక్కడ దేవాలయం కట్టడానికి లేదు, రామాలయం కట్టడానికి లేదు, కడితే హిందువుల యొక్క అంతు చూస్తాం, మీ అంతు చూస్తాము అన్నారంటే సున్నితమైనటువంటి ఈ ప్రాంతాల్లో ఈ మత శిక్షులతో పరాయి మతస్థులు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యల్ని గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టు ఉదార స్వభావంతో సెక్యులర్ లాగా ప్రవర్తిస్తున్నారు. కనుక దీన్ని మేము ఆర్ఎస్ఎస్, అఘోరీలు, అఘోరేతర అఖాడాలు, ఆర్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, ప్రతి ఒక్క సనాతన హిందూ కుటుంబం నుంచి ఉద్భవించిన ప్రతి హిందువు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.